ఆప్ చేసేయమంటారండి. మాతాకి జనజాతి సురక్ష మంచ్ జిల్లా కన్వీనర్ అబ్బాయి రెడ్డి ఈరోజు వైరవరం మండలంలో ఉన్నటువంటి బొడ్డపల్లి నుండి నర్సాపురం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ గ్రామాలు టచ్ చేసుకుంటూ మతం మారిన గిరిజనుడు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్తూ సెలవు ఢిల్లీ ప్రోగ్రాం మే 23, 24, 25 ప్రోగ్రాం సెట్ చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం మనం ఈ గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కలుసుకుంటూ మన యొక్క గిరిజన బంధువులందరినీ కలుసుకుంటూ మన యొక్క ర్యాలీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అందరూ పాల్గొంటున్నారు. దానికి సంబంధించి మనం కూడా అన్ని వ్యక్తులని కలుతూ సెలవు ఢిల్లీ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దానికి వచ్చేటట్టు అందరినీ ప్రోత్సహించడం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఇక్కడ నుండి ర్యాలీ వెళ్ళడంగా జరుగుతుంది. బైక్ ర్యాలీగా మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం యథావిధిగా మన గ్రామాలకు మనం వెళ్ళిపోతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా తొలగించాలి, మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా తొలగించాలి, మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా తొలగించాలి. 23 మే 23 మే 23 మే 23 రోన్పల్లి రామకృష్ణారెడ్డి జనజాతి సురక్ష మంచ్ జిల్లా సంఘటన మంత్రిగా పనిచేయడం జరుగుతుంది పోలవరం జిల్లా. ఈరోజు మేము చేస్తున్నటువంటి ఉద్యమం ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. ఈరోజు మా కొండరెడ్డి, కోయదొర, కొండకొమ్మర ఈ జనజాతుల నుంచి మతం మారడం జరుగుతుంది. మతం మారిన తర్వాత వారి యొక్క ఎస్టీ సర్టిఫికెట్ మా కొండరెడ్డి మీద తీసుకుంటున్నారు. మీరు మతం మారిపోండి, మీరు క్రిస్టియన్కి వెళ్తారా, ముస్లింకి వెళ్తారా మీ ఇష్టము. కానీ మీరు క్రిస్టియన్గా మతం మారిపోతే పూర్తిగా క్రిస్టియన్లోనే సెలమని కండి. మీ సర్టిఫికెట్ కూడా క్రిస్టియన్లోనే సర్టిఫికెట్ తయారు చేసుకోండి. ముస్లిం కింద మతం మారితే మీ యొక్క సర్టిఫికెట్ ముస్లిం కిందే తీసుకోండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు చూసినట్లయితే వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్యే సీటు దాకా మాకు రావాల్సినటువంటి సీట్లు మాకు రాకుండా ఎవరైతే గిరిజనులు మతం మారిపోయారో వారి చేతుల్లో మా యొక్క సీట్లు ఉంటున్నాయి. అందు గురించి మేము చేస్తున్నటువంటి ఉద్యమం 341 ఆర్టికల్ ఎస్సీ మతం మారితే వారి యొక్క ఎస్సీ హోదా తొలగిపోతుంది. కానీ 342 ఏం చెప్తుందంటే గిరిజనుడు మతం మారిపోతే వారికి ఎస్టీ హోదా తొలగిపోవటం లేదు. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే 341 ఆర్టికల్ అయితే ఏ విధంగా ఉందో 342 ఆర్టికల్ కూడా 341 లాగా సవరణ చేయమనేసి ఈరోజు మేము గవర్నమెంట్కి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. మా యొక్క రిజర్వేషన్ మాకు దక్కకుండా పోతుంది. అదేవిధంగా ఉద్యోగాల పరంగా మా సీట్లు మాకు రాకుండా పోతున్నాయి. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి గిరిజన ప్రాంతంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలను చూసినట్లయితే ఈ యొక్క వ్యవస్థ బలంగా ప్రతిష్టంగా ఉంది. అందువల్ల ఈరోజు మేము దేశం మొత్తం ఆల్ ఇండియా స్థాయిలోనే ఈ యొక్క ఉద్యమం చేయడం జరుగుతుంది. కార్తిక్ ఉరావ్ జే ఈ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. దాని జనజాతి సురక్ష మంచ్ అనే డిపార్ట్మెంట్ పెట్టి దేశం మొత్తం జరుగుతుంది. మే నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో దేశం మొత్తం గిరిజనులు 700 జాతులు తెగలవారు ఉన్నాము. మేమందరం ఢిల్లీలో కలిసి ఒకటే నినాదం చేస్తున్నాం. ఎవరైతే గిరిజనుడు మతం మారాడో మా గిరిజన జాబితా నుంచి తొలగించాలని మేము గవర్నమెంట్కి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మా యొక్క రైతులకు అన్నిటి కూడా దూరం అవుతున్నాం. మా యొక్క సంస్కృతి ఈరోజు కొండరెడ్డి, కోయదొర, కొండకమ్మర జనజాతుల నుంచి మతం మారితే మా యొక్క గిరిజన పండుగలు శామకొత్త, కొర్రకొత్త, బుడమకొత్త, రాజులబాబు పండుగ, గంగలమ్మ పండుగ, పప్పు కొత్త ఇటువంటి పండుగలు చేయటం లేదు. అదేవిధంగా ఇన్నాళ్ళు హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తి
వ్యక్తి మొత్తం మారిపోయిన తర్వాత మేము పెట్టినటువంటి ప్రసాదం కూడా తీసుకోవడం లేదు. అన్నదమ్ముల మీద గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల మేము 341 ఆర్టికల్ అయితే ఏ విధంగా ఉందో 342 ఆర్టికల్ కూడా అదే విధంగా చేర్చమని మేము గవర్నమెంట్ కు డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. 23 ఈ విధంగా దేశం మొత్తంలో చిన్న చిన్న ర్యాలీలు జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గిరిజనుడు కూడా ఆలోచన చేయాలి. మే 23 అనేసరికి జీడి తోటలు ఉంటాయి. ఆ సమయంలో మనకు వారం రోజుల పాటు ఢిల్లీ ప్రయాణం ఉంటుంది. వెళ్ళి రావడానికి 6 రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయలు టికెట్ కొనుక్కొని చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా డీలిస్టింగ్ అనే 3 పదాలు చెప్తే సరిపోతుంది. మనకి 342 చట్టం చేసినట్లయితే మన యొక్క గిరిజనులకు వచ్చేటువంటి రిజర్వేషన్స్ మొత్తం గిరిజనులకు వస్తున్నాయి. కాబట్టి మనము ఏ మతానికి కులానికి సంబంధించినటువంటి ఉద్యమం చేయట్లేదు. మన యొక్క డిమాండ్ 342 ఆర్టికల్ 341 లాగా సవరణ చేయమనేసి మనం గవర్నమెంట్ కు డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి.